10 మందికి నువ్వు ఆధారం అవు గాని నువ్వెవ్వరిని ఆధారం చేసుకోవద్దు అన్నాను నేను. ఎంతమంది గుర్తుంది మా? నిజంగా ఉందా? అలాగే అయితే 10 మందికి నీ ప్రేమని పంచు గాని నువ్వు ఎవరి ప్రేమను ఆశించొద్దు నాన్న. ఛాన్స్ ఉంటే 10 మందికి నీ ప్రేమని పంచమ్మా, అంతే. నువ్వు ఎవరి ప్రేమను ఆధారం చేసుకోవద్దు, ఎవరి ప్రేమ కోసం పరితపించొద్దు. ఒరిజినల్ లవ్ నీకు దొరకదు. అర్థమైందా? అది ఒక్క యేసయ్య దగ్గరే దొరికితే. నేను అలా ఫిక్స్ అయ్యాను, నేను ఎవరిని ఆధారం చేసుకోవద్దు, నా దేవుడు నాకు ఇచ్చినటువంటి రెక్కల్ని నేను ఆధారం చేసుకోవాలి అనుకున్నా. ప్రేమ విషయంలో కూడా నేను ఎవరి ప్రేమని వెంపర్లాడలేదు, ఎందుకంటే చూశాను చాలా జీవితంలో. చివరికి దేవుని ప్రేమతోనే పెన వేసుకోవాలి. మనుషులు ఎవరి ప్రేమని నేను అనుకున్నా మోసపోతాను. నాకు ఆయన ప్రేమ చాలు. అవకాశం